అది 3 సెక్షన్లు పెడతారు. అది కాదు ఇప్పుడు టీఆర్ఎస్ వాడు ఏం తిట్టిండో అంటే పోలీసులు ఎక్కువ ఒక నిమిషం మీడియాతో మాట్లాడి వెళ్ళండి, ఆ తర్వాత మాట్లాడుకోయా బాబు. మాట్లాడండి అంట. ఇక్కడ నేను కాంప్రమైజ్ లోపల చూడండి. హలో ఇక చూడు ఇదే దౌర్జన్యం. బండి అబ్బాయి బండి అబ్బాయి అన్యాయం చూస్తుంది కదా, దౌర్జన్యం. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడిన మాజీ ఎంపీ వి హనుమంతరావు ఇప్పుడు ధర్నాకు దిగారు. అయితే ఆ ధర్నాను పోలీసులు భగ్నం చేశారు. బలవంతంగా ఆయన వాహనం లోపలికి ఎక్కించడం జరిగింది. అక్కడ నుండి తరలిస్తున్నారు. అయితే మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వని పోలీసుల జులుం నశించాలి, దౌర్జన్యం నశించాలి అంటూ కూడా హనుమంతరావు అక్కడ నినాదం చేయటం కూడా మనం చూసాం. అక్కడ నుండి ఎక్కడైతే ధర్నా చేయడానికి, దీక్ష చేయడానికి బోనారో హనుమంతరావుని ఆ ప్లేస్ నుంచి పోలీసులు మరొక చోటుకి పోలీసు వాహనంలోనే తరలించారు. దానికి ముందు ఏం జరిగిందనేది చూద్దాం. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడిన మాజీ ఎంపీ వి హనుమంతరావు ధర్నాకు దిగారు. అసెంబ్లీలో సీఐపై విహెచ్ చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన మీద ఐపీసీ సెక్షన్ 353, 29(4)B, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. దీనిపై నిరసన వ్యక్తం చేస్తూ సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గరలో ధర్నాకు దిగారు విహెచ్. తనపై పెట్టిన అక్రమ కేసుల్ని ఎత్తివేయాలంటూ డిమాండ్ చేశారు విహెచ్. అయితే ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఇక్కడ ధర్నా చేయడానికి వీల్లేదంటూ పోలీసులు ఆయన బలవంతంగా పోలీసు వాహనంలోనే అక్కడ నుండి తరలించడం జరిగింది. దీనిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గరలో రాజీవ్ గాంధీ స్టాట్యూ దగ్గర వి హనుమంతరావు తన అనుచరులతో కలిసి పోలీసులు తనపై అక్రమ కేసులు బనాయించారు, దీనిపై తాను ధర్నా చేస్తానంటూ అక్కడ కూర్చోవటం మనం చూస్తున్నాం. దీనిపై పోలీసులు వెంటనే ఆయన దగ్గరకు రావడం జరిగింది. నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వినకపోవడంతో అక్కడ నుండి విహెచ్ను బలవంతంగా పోలీసు వాహనంలో మరొక చోటుకి తరలించారు. దీనిపై విహెచ్ తీవ్రంగా మండిపడ్డారు. పోలీసులు తీరు మార్చుకోవాలి అంటూ కూడా ఆయన నిరసన వ్యక్తం చేశారు. మనం అంతకుముందు ఏం జరిగిందనేది ఒకసారి చూస్తే, పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడిన మాజీ ఎంపీ వి హనుమంతరావు ఏదైతే ధర్నా చేశారో సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గరలో రాజీవ్ గాంధీ స్టాట్యూ దగ్గర ఏదైతే ధర్నా చేశారో మనం చూసాం. అక్కడ నుండి ఆయన తరలించారు. కనీసం మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వలేదంటూ ఆయన మండిపడ్డారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చైతన్య అందిస్తారు. చైతన్య, విహెచ్ ఏమన్నారు? కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు సీఎం క్యాంపు కార్యాలయం దగ్గరలో ఉన్న రాజీవ్ గాంధీ స్టాచ్యూ ముందు ఆయన ధర్నాకు దిగారు. నిన్న అసెంబ్లీలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో, అసెంబ్లీ జరుగుతున్న సందర్భంలో ఆయన మీడియాతో మాట్లాడడానికి వచ్చారు. అయితే అక్కడ పోలీసులు ఆయన్ని వారించారు. ఓన్లీ ప్రెసెంట్ ఎవరైతే సభ్యులుగా ఉన్నారో వాళ్ళని మాత్రమే మాట్లాడడానికి అనుమతిస్తాం, మాజీ సభ్యులు ఎవరు కూడా ఇక్కడ మాట్లాడడానికి వీలు లేదని అంటాం. వెంటనే అక్కడ ఉన్న విధుల్లో ఉన్న పోలీస్ అధికారితో వి హనుమంతరావు వాగ్వాదానికి దిగడం, వెంటనే ఆయన అక్కడ నుంచి బయటికి తరలించారు. అయితే ఈ రోజు దానికి నిరసనగా వి హనుమంతరావు రాజీవ్ గాంధీ స్టాచ్యూ ముందు నిరసన దీక్షకు దిగారు. ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు కూడా మాకు లేదా, ఇందిరా పార్క్ కి వెళ్లి కనీసం ఏదైనా ఒక ధర్నా చేద్దామన్నా, ప్రజల గురించి మాట్లాడదామన్నా అక్కడ కూడా అవకాశం లేకుండా చేశారు. కనీసం ఇక్కడ కూర్చుని మౌనంగా మేము నిరసన తెలుపుతుంటే మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటారంటూ పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లేటప్పుడు వి హనుమంతరావు మాట్లాడారు. ప్రస్తుతం వి హనుమంతరావుని అలాగే ఆయన అనుచరుల్ని అరెస్ట్ చేసి గోషామహల్ పోలీస్ స్టేషన్ పోలీసులు తరలిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ చైతన్య.
నిన్న అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విహెచ్ మాట్లాడడానికి ప్రయత్నించడంతో అక్కడ ఉన్నటువంటి పోలీసులు అడ్డుకోవడంతో ఆయన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మండిపడ్డారు ఆయన. దీంతో పోలీసులు ఆయనపై కేసులు నమోదు చేశారు. దీనిపై విహెచ్ ఈ రోజు సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గరలో రాజీవ్ గాంధీ స్టాట్యూ దగ్గర తన అనుచరులతో కలిసి ధర్నా చేశారు. పోలీసులు తీరు మార్చుకోవాలి, తనపై ఏదైతే కేసులు బనాయించారో అవన్నీ ఎత్తివేయాలంటూ కూడా ఆయన డిమాండ్ చేయడం జరిగింది. అయితే చెప్పే ప్రయత్నం చేసినా వినకపోవడంతో అక్కడ నుండి పోలీసు వాహనంలోనే విహెచ్ను అక్కడ నుండి తరలించారు పోలీసులు. హలో